హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ గార్డెన్లో చాలా మొక్కలు పెంచింది మా అక్క. మీకు ఈరోజు అవన్నీ చూపించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సరే వెళదాం మా గార్డెన్లోకి. నీ వయసే. ఇదిగోండి, ఇదేమో పులిగోరు మొక్క అంటారు దీన్ని. చూడండి ఎంత చక్కగా ఉందో. తర్వాత ఇదిగోండి, ఇదేమో అవిసె చెట్టు కుండీలోనే పెట్టుకుంది. ఇది హెల్త్కి సంబంధించి ఏదో ట్రిప్పులు అన్నిటికీ చేస్తూ ఉంటుంది అక్క. ఎవరికైనా హెల్ప్ కావాలంటే దీంతో ఇస్తుంది. ఉంది ఇది పెద్ద మొక్క కూడా ఉంది, కానీ చిన్న మొక్క మళ్ళీ కుండీలో పెంచుతుంది. దీన్ని అవిసె చెట్టు అంటారట. పోతే ఇదేమో కనకాంబరం. ఇది డిసెంబర్ చెట్టు అండి. నాకు అంత దీనిలో కనకాంబరం కలర్ పోస్తుంది, అల్లుకొని మరీ పోస్తుంది. ఇదిగోండి, వీటిల్లో డిసెంబర్ పూలు కనకాంబరం కలరు ఎంత అందంగా ఉన్నాయి చూసారుగా. ఇదిగోండి, ఎక్కడ మీరు చూసుండ్రో. పోతే ఇవి చిలక ముక్కు పువ్వు చెట్లు అంటారు. వీటిల్లో వైట్ ఉంది. ఇదిగోండి, ఈ వైట్తో పాటు అక్క దగ్గర ఇంకొక కలర్ ఉంది, ఇంకా రెండు ఉన్నాయి, చూపిస్తాను మీకు అవి. ఇదిగోండి, ఇది ఒక కలరు చూసారుగా. పోతే ఇదిగో కనకాంబరం చెట్లు. ఇవి సౌందర్య కనకాంబరాలు అండి, మనకి జనరల్గా పూసేవి కాదు. ఇలాంటి కనకాంబరాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి ఇవి. పోతే ఈ ఎల్లో కలరు చూసారా, ఇవి. ఇదిగోండి, ఈ కనకాంబరాలు చూడండి, అవి సౌందర్య కనకాంబరాలు. వాటిల్లో ఇవి ఇంకా రెడ్ అన్నమాట. చాలా పూసినాయి. ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలంటే ఇక బయటకు వెళ్ళి పూలు తెచ్చుకునే పని లేదు, అక్క వాళ్ళ పూలే సరిపోతాయి చక్కగా. చాలా బాగున్నాయి కదండి. పోతే ఇంకా చూపిస్తాను ఉండండి మీకు. పూజకి సంబంధించిన చెట్లు చాలా వేసింది, అవి కూడా మీకు చూపిస్తాను. అదిగోండి, ఈ మందార చెట్లు. ఈ మందారాలు కొంచెం దీనికి మందులు అవి వేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇవి చూసారుగా. ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవి మందార. మా అక్క వాళ్ళ ఇంట్లో ఆవు కూడా ఉందండి. ఆ ఆవు పేరు లక్ష్మి. మీరు చూద్దరు రండి నాతో పాటు. ఇదిగోండి లక్ష్మి. ఈ లక్ష్మికి ఒక పాప, ఆ పాప పేరు దుర్గా. చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ పాప పేరు దుర్గా. ఇది క్రోటన్ మొక్క. చూసారా ఎంత బాగుందో. మీకు మందార పూలు రకరకాలు చూపిస్తానన్నాను కదా. ఇదిగోండి, ఇది ఒక మందారం. పూజకి ఇక వెతుక్కునే పనే లేదండి. టౌన్లో అయితే బజార్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అక్క వాళ్ళ ఇంటి దగ్గర అంత పనే లేదు. చక్క పూలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇదిగోండి, ఈ చెట్టుకి మనీ ప్లాంట్ని ఎంత చక్కగా అల్లిస్తుందో చూడండి. ఎక్కడ కొంచెం వేస్ట్ పోనీదు ప్లేస్ మా అక్క. ఇదిగోండి, ఈ ఎదురు చెట్లు మోడలు నాకు కొన్ని ఐడియా లేదు, అక్కకైతే బాగా తెలుస్తుంది. చూసారా ఎదురు ఎంత బాగుందో. ఇదిగోండి, బజ్జీలు వేస్తుంది అప్పుడప్పుడు ఈ వాము చెట్టు. అన్నీ ఉన్నాయండి ఇక్కడే. ఇంకపోతే మీకు అసలు మెయిన్ చెట్టు చూపించాలి. ఇదిగోనండి తమలపాకు చెట్టు. ఎంత అల్లిచ్చేసిందంటే చక్కగా చాలా కష్టపడుతుందండి ఇవన్నీ చేయడానికి. ఇదిగోండి చూసారా ఎంత పైకి వెళ్ళిపోయిందో. కొబ్బరి చెట్టు చూస్తున్నారుగా. అలానే ఈ ప్లాంట్ అయితే చిన్నది తీసుకొచ్చిందండి. నేను చూసాను ఒక రోజు అక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. దీన్ని ఎంత అల్లిచ్చిందండి. క్రోటను చూడండి కింద వరకు.
బాగున్నాయి కదండి. చిన్న చిన్న కుండీల్లో కూడా వేస్ట్ పోకుండా చక్కగా ఇలా పెట్టేస్తుంది మొక్కలు. ఇదిగో చూడండి, వైట్ ఫ్లవర్. దీనిలో ఇంకొక కలర్ ఉందండి, చూపిస్తాను మీకు, రండి. ఇదిగోండి, బా ఎంత అందంగా ఉందండి. మీకు చిన్న పచ్చిమిరకాయలు, ఇదిగోండి టమాటా పచ్చిమిరకాయలు లాగా ఉంటాయి ఇవి. ఇవి పండితే రెడ్గా ఉంటాయి, విడిగానేమో గ్రీన్ కలర్లో ఉంటాయి. మన పప్పులో అట్లా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగుంటాయి. ఇదివరకు వీటిల్లోనే వైట్వి అన్నీ ఉండేవి, ఇప్పుడేమో ఇవే ఉన్నట్టున్నాయి. ఇంకా ఇదిగో ఇవి టేబుల్ నిమ్మ, కుండీలోనే నిమ్మకాయలు కాపిస్తుంది. ఇదిగోండి కాయలు, చూసారు కండి. ఇదిగో కుండీలో వంగ చెట్టు, ఇంకొన్ని ఫ్లవర్స్ అవి వచ్చినాయి, ఇంకా పూత వచ్చింది బాగా, ఇంకా కాయలు రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి క్రోటన్ మొక్క. ఓకే, ఈ వీడితో అన్నీ బాగున్నాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.